ఇందూ రాజ్కి పెళ్లి చేసి రేఖ ఐశ్వర్యకు షాక్ ఇచ్చిన అపర్ణ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే రేఖ ప్రతి క్షణం ఇందూని టెన్షన్ పెడుతూ భయపెడుతూనే ఉంటుంది. కానీ ఇందూ మాత్రం సరైన అవకాశం కోసం ఎదురు చూడాలి. ఏదో ఒక రోజు మనకు సమయం వస్తుంది, అప్పుడు మనం ఏంటో తెలియచేయాలి నానమ్మ. అప్పటి వరకు సైలెంట్గా ఉండడమే మంచిది అంటూ ఇంకా మాట్లాడేసరికి ఇంకా సుభాష్ అయితే అపర్ణ మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు తనకి 18 సంవత్సరాలు నిండిన తర్వాత తనకు పెళ్లి చేయకుండా తనకు వచ్చే ఆస్తి మొత్తం రేఖ తీసుకోవాలని ఆ భ్రమరాంబతో మాట్లాడుతుంది. ఇప్పుడు ఆస్తి మొత్తం తన పేరు మీదకి మారిస్తే మనల్ని ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచకుండా ఇంట్లోంచి బయటకు గెంటేసే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇందుని ఎలా కాపాడుకోవాలి? ఈ దుగ్గిరాల ఫ్యామిలీ వారసురాల్ని ఎలా కాపాడుకోవాలి? అసలు అప్పు కూతురు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏమైపోయింది? రేఖ పెట్టే టార్చర్ భరించలేక అప్పు కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియడం లేదు అంటూ ఇంకా సుభాష్తో అయితే అపర్ణ మాట్లాడుతూ బాధపడుతూ ఉంటుంది. ఇంకిక్కడ ఇందు అయితే ఎక్కడొక చోట ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి కాబట్టి ఏదో ఒక రకంగా జాబ్ వస్తే ఆ జాబ్ ద్వారా సుభాష్ని అంటే తనని మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకురావాలి అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో 15 లక్షల రూపాయలు సంపాదించి మా తాతయ్యని మళ్ళీ బాగు చేసుకుని అందరికీ ధీటుగా నిలబెట్టాలి అన్న సంకల్పంతో ఇంకా ఇందు అయితే ఉద్యోగాల కోసం వెతకడం మొదలు పెడుతుంది. ఇంకా అలా వెతికే క్రమంలోనే ఇందుకైతే నందు పరిచయం అవుతుంది. అలా పరిచయం అయ్యి ఇంకా వాళ్ళిద్దరూ బాగా క్లోజ్ అవుతారు. ఎందుకంటే అక్కా చెల్లెలి పిల్లలే కదా, వాళ్ళిద్దరూ బాగా క్లోజ్ అయ్యేసరికి నా పేరు ఇందు అనేసరికి నా పేరు నందు అంటూ ఇద్దరు ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. నువ్వు పోలీస్ ఉద్యోగం కోసం ట్రైనింగ్ అవుతున్నావా అనగానే ఆల్రెడీ ఎగ్జామ్స్ కూడా రాశాను. పోలీస్ ఉద్యోగం వస్తే అప్పుడు నాకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి, అవి తీరేంత వరకు కూడా నాకు ప్రశాంతత ఉండదు అంటూ నందు చెప్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు రేఖ తనని టార్చర్ పెట్టడం, ఆ ఇంట్లోనే తన అక్క, తన నానమ్మ, తాతయ్య అందరూ ఉన్నారు అన్న విషయం తనకు తెలుసు కదా. అక్కడి నుంచి వాళ్ళని విడిపించాలి అన్న ఒకే ఒక్క సంకల్పంతో నందు అయితే పోలీసు ఉద్యోగం కోసం అంతలా కష్టపడి మరీ పోలీసు ఉద్యోగాన్ని సాధించడానికి చాలా కష్టపడుతుంది. నైట్ టైము వెళ్ళి డ్యూటీలు చేయడం, ఇన్ఫార్మర్గా పనిచేయడం, అంటే పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళకముందే తను ధైర్య సాహసంతో రౌడీల్ని ఏ రకంగా పట్టుకోవాలి, ఏ రకంగా వాళ్ళని మట్టు పెట్టాలి అనే చాకచక్యంతో అన్నీ కూడా తెలుసుకుంటుంది. ఎందుకంటే తనను పెంచింది ఒక కానిస్టేబులే కదా, తను ఏ రకంగా ఆలోచిస్తాడు, ఎస్ఐ ఏ రకంగా ఆలోచిస్తాడు, మొత్తం అన్నీ కూడా అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళ ద్వారా తెలుసుకుని తన మైండ్ని ఇంకా షార్ప్ చేసుకుంటుంది నందు. ఇంకా ఈ రకంగానే అక్కడ రాజ్ కూడా ఉన్నాడు. రాజ్ ఎవరో కాదు, ఇందుకి స్వయాన బావ. కానీ వీళ్ళిద్దరినీ కలపాలి అంటే రాజు అపర్ణ దగ్గరికి రావాలి. సో ఇంకా వీళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడుతుంది. మొదట్లో రాజ్ కావ్య ఏ రకంగా అయితే కొట్టుకునేవారో వీళ్ళు కూడా ఆ రకంగానే కలిసిన ప్రతిసారి కూడా ఏదో ఒక గొడవ, పిల్లి ఎలకల్లా కొట్టుకోవడమే జరుగుతుంది. ఇంకా అలాంటి ఒక సమయంలో ఇలాగే ఒకరి దగ్గరికి ఇంటర్వ్యూ కోసం వెళ్తే వాడు తన జీవితాన్ని నాశనం చేయడానికి చూసినప్పుడు అది రాజు చూసి రాజు తనని కాపాడతాడు. ఆ రోజు నుంచి కూడా రాజ్ కావ్యకి మధ్య స్నేహం మొదలవుతుంది. ఆ రకంగా మొదలైన స్నేహం వాళ్ళిద్దరి మధ్య బాగా ఇంకా ఎక్కువగా క్లోజ్గా ఉంటూ తన ఇంట్లో సమస్యలు రాజుకి చెప్పేటట్టుగా కూడా ఉంటాయి. ఆ రకంగానే ఇంకా వాళ్ళిద్దరి మధ్య స్నేహం బాగా కుదురుతుంది. ఇంకా వీళ్ళిద్దరి మధ్య స్నేహం కుదిరేసరికి ధైర్యంగా ఉండడం, చాలా బయటికి వెళ్ళిన ధైర్యాన్ని కోల్పోకుండా ఉండడం చూసి అపర్ణ అయితే అడుగుతుంది, ఏంటి ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నావు? ఎప్పుడు కూడా నీ మొహంలో ఎప్పుడూ పిరికితనం కనిపించేది. మా కావ్య అలా ఉండేది కాదు, ధైర్యంగా ఉండేది. ఆ రుద్రాణిని
ప్రతి క్షణం గడగడలాడించేది, రుద్రాని నోరు ఎత్తకుండా చేసేది. కానీ నువ్వు ఆ రేఖ చెప్పినట్టు వింటున్నావు, రేఖకు భయపడుతున్నావు, ప్రతి క్షణం రేఖ గురించి కంగారు పడిపోతున్నావు. ఇప్పుడేమో నార్మల్గా ఉన్నావు. అసలు ఎవరిని ధైర్యం అనగానే, నానమ్మ మా నాన్న ఎలా ఉంటే నాకు ఎలాంటి ధైర్యం చెప్తాడో తెలియదు, కానీ నాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. తన పేరు రాజు. తను నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నాడు, ప్రతి క్షణం నాకు సపోర్ట్గా ఉంటున్నాడు. ఒకానొక సమయంలో నా జీవితం నాశనం అయిపోతున్న ఆ సమయంలో తను నాకు ఎంతగానో హెల్ప్ చేశాడు. అప్పుడు నన్ను కాపాడి నా జీవితాన్ని నిలబెట్టాడు. అలాంటి ఆ వ్యక్తితో పరిచయం ఏర్పడింది అంటూ మాట్లాడేసరికి, ఎవరతను ఒక్కసారి అనేసరికి, నేను బయటికి వెళ్ళినప్పుడు ఫోన్ చేసి మాట్లాడిస్తాను అంటూ చెప్పేసేసరికి సరే అని, ఇంకా ఆ రోజు రాజుది అంటే వాళ్ళకి దొరికిన రోజు మాట, ఆ రోజునే తన పుట్టినరోజుగా చేస్తారు. ఆ రోజు తన పుట్టినరోజు అయ్యేసరికి ఇంకా తనైతే ఇందుకైతే ప్రపోజ్ చేస్తాడు. ప్రపోజ్ చేసేసరికి ఇందు యాక్సెప్ట్ చేయాలి అంటే వాళ్ళ నానమ్మ తాతయ్యకి ముందు నువ్వు నచ్చాలి అన్న ఉద్దేశంతో చెప్పేసేసరికి, అయితే వెంటనే వాళ్ళకి వీడియో కాల్ చేయి, నేను వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పి రాజు ఫోర్స్ చేయడంతో ఇందు అయితే ఫోన్ చేస్తుంది. అదే సమయానికి ఫోన్ ఇంట్లో అంటే తన గదిలోనే పెట్టి అపర్ణ బయట ఉంటుంది. 2-3 సార్లు ఫోన్ చేసినా కానీ ఫోన్ లిఫ్ట్ చేయదు అపర్ణ. సుభాష్కి ఫోన్ లిఫ్ట్ చేయడానికేమో తనేమో మంచం మీద లేవలేని స్థితిలో ఉంటాడు. సో తను ఫోన్ లిఫ్ట్ చేయలేని పరిస్థితిలో అపర్ణ అపర్ణ అంటూ పిలిచేసరికి, ఏంటండి అనగానే, ఏదో 3 సార్లు ఫోన్ వచ్చింది, ఒక్కసారి ఆ ఫోన్ చూడు అనగానే ఫోన్ చూసేసరికి, ఇందు ఫోన్ చేసిందండి అనేసరికి ముందు తలుపేసి ఎందుకు ఫోన్ చేసిందో ఏంటో కనుక్కో అని చెప్పడంతో సరేనని ఫోన్ చేసేసరికి పక్కన రాజు ఉంటాడు. ఫోను లిఫ్ట్ చేస్తుంది. ఏంటమ్మా ఫోన్ చేసావనగానే, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటానే రాజు, తనని చూపిద్దామని ఫోన్ చేశాను నానమ్మ, ఈరోజు తన పుట్టినరోజు, నీ దగ్గర బ్లెస్సింగ్స్ కావాలని అనేసరికి వీడియో కాల్ చేశాను అనగానే, సరే మీ తాతయ్య గారు నేను కూడా తనకి బ్లెస్సింగ్స్ ఇస్తామని ఇద్దరు సుభాషు ఇటు అపర్ణ ఇద్దరు పక్క పక్కనుండగా, కావ్య తన ఫేస్ మీద ఉన్న ఫోన్ని తిప్పి రాజ్ ఫేస్ చూపించేసరికి ఒక్కసారిగా ఇద్దరు స్టన్ అయిపోతారు. ఏమండి అని చెప్పాను కానీ, ఏంటి అపర్ణ రాజ్ అనేసరికి, నేను చెప్పిన రాజు అతనే నానమ్మ, నేను చెప్పిన రాజు అనగానే, అసలు అచ్చం మన స్వరాజ్లాగా ఉన్నాడు, మన రాజులాగే ఉన్నాడు అనేసరికి, అదే నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా రాజ్ అనగానే, నమస్తే అమ్మమ్మ గారు అని చెప్పి ఇంకా నమస్కారం చేసేసరికి, నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి బాబు, ఎక్కడ ఉంటావు ఏం చేస్తావు అంటూ మొత్తం వివరాలన్నీ అడిగి కనుక్కున్న తర్వాత సరే అని ఫోన్ పెట్టేసేసరికి, అసలు మన రాజులాగా ఎందుకున్నాడు, ఆ రోజు అందరూ చనిపోయారు కదా, వైదేహి కొడుకు బ్రతికే ఉన్నాడా, ఆ వైదేహి కొడుకే ఈ రాజు అయి ఉంటాడా, లేదంటే మన రాజు పోలికలు ఎందుకుంటాయి, మన రాజు పోలికలతో ఆ కుర్రోడు రాజు ఉండడం ఏంటి, అసలు నాకేమీ అర్థం కావట్లేదు, రాజ్కి అసలు ఆ పోలికలు ఎందుకు వస్తాయి, అంటే తను మన మనవడైనా, అంటే స్వరాజ్య అయ్యుంటుందా, ఆ రోజు అందరూ శవాలు దొరికాయి కానీ స్వరాజ్య శవం మనకి దొరకలేదు కదా, తను ఎటు వెళ్ళిపోయాడో ఏంటో తెలియలేదు కదా, అయితే స్వరాజ్ అయ్యుంటాడు, నా కూతురు కొడుకు బ్రతికే ఉన్నాడండి అని చెప్పనేసరికి, మనం వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి, రాజుని ఇంటికి తీసుకొచ్చి అసలు ఇక్కడ ఏం జరిగిందన్న విషయం రాజుకి చెప్తేనే మన హిందూ పక్కన రాజు నిలబడితే రేఖను మనం మట్టు పెట్టచ్చు, ఆస్తి ఏమీ రేఖకు రాకుండా పవర్ ఆఫ్ పటార్ని అంతా కూడా హిందూ రాజుల పేర్ల మీదకి మార్చాలి, ఖచ్చితంగా మార్చి తీరాలి అన్న ఉద్దేశం అని ఇంకా అపర్ణ అనేసరికి, కావ్య రావడంతో మనం హిందూ రావడంతో మనం ఈ విషయం గురించి మాట్లాడదామని ఇద్దరు కూడా ఫిక్స్ అయిపోతారు. ఇంకా హిందూ ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత, అమ్మ హిందూ నీతో మాట్లాడాలి, ముందు వెళ్ళి ఆ తలుపు వేసిరా అని చెప్పాను కానీ వెళ్ళి తలుపేసి వస్తుంది. అసలు నీకు ఆ రాజు ఎలా పరిచయం అయ్యాడు, రాజు నీకు అసలు ఎలా కలిశాడు, ఏ రకంగా కలిశాడు, తను ఎవరిలా ఉన్నాడో తెలుసా అనగానే, ఎవరిలా ఉన్నాడు నానమ్మ, అచ్చు మీ నాన్నలాగే ఉన్నాడు, మీ నాన్న అలానే ఉండేవాడు అనేసరికి
నాన్నలా అతను ఉండడం ఏంటి? అసలు నాన్నలా అతను ఉండే అవకాశమే లేదు కదా! ఏ రకంగా నాన్నలా ఉంటాడు అనగానే నీకు తెలియని మరొక విషయం ఉంది. నీకు మేనత్త ఉంది. మేనత్త కొడుకు కూడా రాజే. తను అప్పుడు అందరి శవాలు దొరికే గాని ఆ అబ్బాయి శవం కనిపించలేదు. బహుశా వాడే వీడై ఉంటాడు. తను నా మనవడు, నా కూతురు కొడుకు, నీకు బావవుతాడు అనేసరికి ఏంటి నానమ్మా, ఏంటి నువ్వు చెప్పేది అనగానే అవును, తను నీకు బావవుతాడు. తనతో నేను మాట్లాడాలి. ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయం చెప్పాలి. చెప్తేనే తను నీ పక్కన నిలబడితేనే రేఖను మనం కంట్రోల్ చేయగలం. లేదంటే రేఖని మనం కంట్రోల్ చేయలేము. ఆస్తి మొత్తం రేఖకు వెళ్ళిపోతుంది. నీకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఆస్తి రేఖకు వెళ్లకుండా మీకే రావాలి అంటే నువ్వు రాజుని పెళ్లి చేసుకోవాలి. నీకు 18 సంవత్సరాలు నిండిన తర్వాతే రాజుని పెళ్లి చేసుకోవాలి. కాబట్టి ఆ రోజు నువ్వు ఉదయాన్నే రాజుతో పాటు మనం బయటికి వెళ్ళి ఈలోపే మనం రాజుకి అన్ని విషయాలు చెప్పి ఆ రోజు నీకు 18 సంవత్సరం పూర్తయ్యే పుట్టినరోజు నాడే పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగు పెట్టాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బంది లేకుండా పవర్ ఆఫ్ పటార్ని మొత్తం నీ చేతుల్లోకి వస్తుంది. లేదంటే మాత్రం రేఖ మొత్తం తన్నుకుపోతుంది. నన్నో మీ తాతయ్యనో బెదిరించడం వల్ల నువ్వు బెదిరిపోయి వాళ్ళకి భయపడకుండా బెదిరిపోయి నువ్వు సంతకాలు పెట్టేస్తావు. అప్పుడు ఎన్ని రోజుల నుంచి మనం ఓపిక పట్టిన ఓపికంతా నశించిపోయి ఆస్తి మొత్తం కూడా వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోయి ఇంకా మనకు ఎప్పటికీ కూడా ఆస్తి రాదు అంటూ చెప్పేసేసరికి ఏం మాట్లాడుతున్నావు, ఇప్పుడు ఏం చేయమంటావు అనగాని ఏం చేయమంటానంటే నాకే అర్థం కావట్లేదు. ప్రతి క్షణం ఇలానే ఉంటుంది కాబట్టే చెప్తున్నాను అంటూ చెప్పేసేసరికి ఇప్పుడు ఏం చేద్దాము అంటూ ఇంకా మాట్లాడేసరికి ముందు అతనితో మాట్లాడడానికి నేను బయటికి రావాలి. అప్పుడు తనకి విషయాలన్నీ చెప్పాలి. ఫోన్లో చెప్పడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. డైరెక్ట్గా మీట్ అయ్యే విషయాలన్నీ బయట పెట్టాలి అన్న ఉద్దేశంతో ఇంకా అపర్ణ కాస్త చెప్తుంది. చెప్పేసేసరికి సరే నేను ఏదో ఒక రోజు సమయం చూసుకుని వెళ్దాము అనగానే పగలు ఎలా అయినా సరే బయటికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. స్వాతితో ప్లాన్ చేసి ఏదో రకంగా అబ్బాయిని ఇంటికి పిలిపించడమో లేక వీళ్ళందరూ బయటికి వెళ్ళడమో చేయాలి అనగానే స్వాతితో మాట్లాడి వాళ్ళ అమ్మ నాన్న అందరూ బయటికి వెళ్ళే అవకాశం దొరికితే ఖచ్చితంగా తనని ఇంటికి తీసుకురావడమే మంచిది కదా నాన్నమ్మ. ఈ ఇల్లు అది చూస్తే తనకి ఏదైనా గుర్తొచ్చే అవకాశం ఉంటుంది కదా అంటూ చెప్పేసేసరికి సరే అని ఇంకా ఒకరోజు ప్లాన్ చేసుకుంటారు. ఇంకా అలా ఒకరోజు ప్లాన్ చేసి ఇంకా రాజునైతే ఇంటికి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో రాజుని తీసుకుని ఇంటికి బయలుదేరి వస్తుంది. ఆ రోజు స్వాతి ప్లాన్ చేసి వాళ్ళ అమ్మ నాన్నని పంపిస్తుంది. ఐశ్వర్య కాలేజీకి వెళ్తుంది. ఇంకా రేఖ భర్త ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇంట్లో సుభాష్ అపర్ణ వీళ్ళు మాత్రమే ఉంటారు. ఉండేసరికి రాజుని తీసుకురావడంతో ఆ ఇల్లు అంతా చూడడంతో రాజుకి ఏదో గుర్తొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు పడిపోయాడు కదా, తలకి బలంగా గాయం తగలడం వల్లే కదా తను గతాన్ని మర్చిపోయాడు. ఆ ఇంటికి ఆల్రెడీ స్వరాజు చిన్నప్పుడు వచ్చాడు. ఆ ఇల్లంతా చుట్టూ తిరిగి ఆడుకున్నాడు. ఆ విషయాలన్నీ తనకి గుర్తు రావాలని గేటు తీసుకుని లోపలికి తీసుకొస్తూ ఉంటుంది. చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ ఉండేసరికి ఏమీ అర్థం కాదు. ఇదంతా ఎక్కడో చూసినట్టుంది, నేను ఇంటికి ఇంతకు ముందు వచ్చినట్టున్నాను అనుకుంటూనే అడుగు వేసుకునేసరికి ఎదురుగా అపర్ణ నిలబడడంతో అపర్ణ చూడడంతో తనకు వీళ్ళకు ఏదో సంబంధం ఉందన్నట్టు అలా చూస్తూ ఉండిపోతాడు. రా మనవడా అని చెప్పనేసరికి మనవడానా అని చెప్పాను కానీ అవును రా అని చెప్పి ఇంకా లోపలికి తీసుకొచ్చిన తర్వాత నీకు ఇల్లు అంతా కూడా ఎప్పుడో చూసినట్టు అనిపిస్తుంది కదా, ఈ ఇంటిని చూస్తుంటే ఇంతకుముందు ఈ ఇంటికి నువ్వు వచ్చినట్టు నీకు మనసులో ఏదో ఆందోళనగా అనిపిస్తుంది కదా అంటూ చెప్పేసేసరికి అవును నేను ఇంతకుముందు ఈ ఇంటికి వచ్చినట్టున్నాను. ఈ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని చూస్తుంటే ఇంతకుముందు చూసినట్టే అనిపిస్తుంది అంటూ చెప్పేసేసరికి నువ్వు ఎవరో కాదు నా కూతురు కొడుకువి అని చెప్పాను కానీ మీ కూతురు కొడుకునా
అంటే మా అమ్మ మీ కూతురా అని చెప్పాను, కానీ ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గర పెరుగుతున్నావు అనేది నాకు తెలీదు. అసలు నీ గతం ఏంటో నీకు తెలియాలి. నువ్వు చిన్నతనంలో ఏం జరిగిందో, ఎలాంటి యాక్సిడెంట్ జరిగిందో అన్ని విషయాలు నీకు తెలియాలి అంటూ మొత్తం విషయం అంతా చెప్పేసేసరికి ఇంకా ఆ రోజు జరిగిన పెద్ద బాంబ్ బ్లాస్ట్కి అదంతా కూడా ఒక్కసారిగా గుర్తొచ్చి అమ్మ అంటూ గట్టిగా అరిచి పడిపోయేసరికి బాబురాజ్ ఏమైంది అంటూ ఉండగానే గబగబా హిందూ వెళ్ళి మా కొన్ని నీళ్లు తీసుకొచ్చి మొహం మీద చల్లేసరికి ఇంకా అంతా గుర్తొస్తుంది. అవును, ఆ రోజు చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది, నేను ఎగిరిపడి చాలా దూరం వెళ్ళి పడిపోయాను అంటూ మాట్లాడేసరికి అవును, అప్పుడే నువ్వు గతాన్ని మర్చిపోయావు. నీ శవం కనిపించకపోవడంతో ఎక్కడో చోట నువ్వు బ్రతికే ఉన్నావని మాకు అనిపించింది. ఇలా మా హిందూ ద్వారా మళ్ళీ ఇలా కలుస్తావని అస్సలు అనుకోలేదు. తను ఎవరో కాదు, మీ మేనమామ కూతురే అంటూ మాట్లాడేసరికి ఆ రోజు అలా యాక్సిడెంట్ అయినప్పుడు మీ తాతయ్య, నేను, ఇందు మాత్రమే బ్రతికాము. అప్పు కూతురు ఉంటుంది, తను ఎక్కడుందో ఏంటో తెలియదు. మన కుటుంబానికి సంబంధించి మిగిలింది మనం 5 మాత్రమే. ఇదంతా మన ఆస్తిని ఆ రుద్రాణి కూతురు మొత్తం తను హ్యాండ్ ఓవర్లోకి తెచ్చుకుని ఇప్పుడు ఇందుకు 18 సంవత్సరాలు నిండగానే తను ఆస్తి మొత్తం తన పేరు మీద రాయించుకోవడానికి ప్లాన్ చేస్తుంది. ఆ రోజే మీ ఇద్దరికి పెళ్ళి జరిగిపోవాలి. నువ్వు హిందూ పక్కన ఉంటే ఇంకా తనకు ధైర్యం వస్తుంది. అస్సలు వదిలిపెట్టను నానమ్మా, అమ్మమ్మ. ఎందుకంటే మన కుటుంబాన్ని ఇలా చెల్లాచెదురు చేసేసిన ఆ రుద్రాణి కూతురు రేఖ ఆంటీని అస్సలు వదిలిపెట్టను. నాకు చిన్నప్పుడే ఆ రుద్రాణి అంటే ఇష్టం ఉండదు. అలాంటిది ఇప్పుడు నా కుటుంబాన్ని ఎవ్వరినీ లేకుండా చేసి అమ్మమ్మని, తాతయ్యని, ఇలా హిందూని వదిలిపెట్టను. మీ కోరిక నెరవేరుస్తాను. ఎవరూ లేరని అనుకున్న మీకు, హిందూని ఇన్ని రోజులుగా టార్చర్ పెడుతున్న మిమ్మల్ని ఎవరిని కూడా నేను ఊరికే వదలను. ఆ రేఖను మాత్రం అస్సలు వదిలిపెట్టను అంటూ చెప్పేసేసరికి ఇంకా సరే బాబు, నువ్వు పెళ్లి చేసుకుంటే అనగానే ఖచ్చితంగా అయితే ఆ రోజు ఇంకా 10 రోజుల్లోనే ఉంది. 10 రోజుల్లో నేను గుడికి తీసుకొస్తాను. నువ్వు హిందూ మెడలో తాళి కట్టి హిందూని పెళ్లి చేసుకొని ఇంటికి వస్తే అప్పుడు రేఖ సరే అమ్మమ్మ నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పటి వరకు జులాయిగా తిరిగిన రాజు తన తండ్రిని కూర్చోబెట్టి, తల్లిని కూర్చోబెట్టి మొత్తం విషయమంతా చెప్తాడు. చెప్పేసేసరికి నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు అంటూ మాట్లాడడంతో నాకు ఈ విషయాలన్నీ ఇందాకనే తెలిసాయి. నా కుటుంబాన్ని వాళ్ళు నాశనం చేస్తున్నారు. నేను నా మరదల్ని పెళ్లి చేసుకోవాలి. తనకు 18 సంవత్సరాలు మరొక 10 రోజుల్లో నిండుతాయి. నా పెళ్ళి మీ చేతుల మీదే జరగాలి. ఎందుకంటే ఆ రోజు గతం మర్చిపోయిన నన్ను తీసుకొచ్చి మీ కన్న బిడ్డలా పెంచుకున్నారు. ఈ రోజుకి కూడా మా అమ్మమ్మ నాకు నిజం చెప్పేంత వరకు నేను మీ కన్న బిడ్డను కాదు అన్న విషయాన్ని మీరు బయట పెట్టలేదు. మీరు నా మీద ఎప్పటికీ ప్రేమ చూపిస్తూనే ఉన్నారు. నేను ఏ పని చేయకపోయినా ఒక జులాయిలా తిరుగుతున్నా నువ్వు నా కొడుకువు కాదురా అని ఏ రోజు అనలేదు. నన్ను మాటలైతే అన్నారే తప్ప మీ బిడ్డని కాదు అన్న నిజాన్ని బయట పెట్టలేదు. నాకు మీలాంటి తల్లిదండ్రులు దొరకడం నా అదృష్టం. నా తల్లి తండ్రి, నా కుటుంబ సభ్యులు దూరమయ్యాక మీలాంటి తల్లి తండ్రి దొరకడం వల్ల నేను ఇంతటి అదృష్టాన్ని పొందాను అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి సరే మీ పెళ్ళి నేను దగ్గరుండి చేస్తాము అనగానే అలాగే అపర్ణతో కూడా మాట్లాడేసరికి సరేనని గుడిలో అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇంకా ఆ రోజు 9 గంటలకి లాయర్ని రమ్మని చెప్పింది కదా. చెప్పిన తర్వాత లాయర్ వస్తాడు, ఇంకా సంతకం పెట్టించేసుకోవచ్చు అని పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది రేఖ. కానీ ఆ రోజు తెల్లవారుజామునే ఇటు అపర్ణ, ఇందు ఇద్దరు కూడా బయలుదేరి గుడి దగ్గరికి వెళ్ళిపోతారు. గుడి దగ్గరికి వెళ్ళిపోయేసరికి అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు కదా. అన్ని ఏర్పాట్లు చేసేసరికి ఇంక ఇద్దరిని కూడా కూర్చోబెట్టి ఇంకా పూజారి చేత మంత్రాలు చదివించి సాంప్రదాయబద్ధంగానే వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారు.
పెళ్లి చేసిన తర్వాత ఇన్ని రోజులు నా మనవడిని మీ కన్న బిడ్డలా చూశారు. ఇక మీదట అనగానే ఎప్పటికీ వాడు మా కన్న బిడ్డ లాంటి వాడే. వాడు మా జీవితంలోకి వచ్చాక మాకు ఎంతగానో కలిసొచ్చింది. వాడు మా జీవితంలో ఉండాలని మేము ఎంతగానో ఆశపడుతున్నాము. మా బిడ్డని మా నుంచి దూరం చేయకండి అనగానే, లేదమ్మా, మీ బిడ్డను మీ నుంచి దూరం చేయము. మా ఇబ్బందులు ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత మీ బిడ్డ మళ్ళీ మీ దగ్గరికే వస్తాడు. వాడికంటూ ఏ ఇల్లు లేదు కదా. అమ్మా నాన్న మీరు ఇంత ప్రేమ పంచిన తర్వాత మీ నుంచి వాడిని నేను ఎందుకు దూరం చేస్తాను, అస్సలు దూరం చేయను అని ఇంకా చెప్పేసరికి సరే అని ఇద్దరు కూడా చాలా సంతోషంగా అయితే ఉంటారు. ఇంకా పెళ్ళయిన తర్వాత నేను తీసుకువెళ్తానని అక్కడి నుంచి అపర్ణ వీళ్ళిద్దరిని తను ముగ్గురు కూడా బయలుదేరి వచ్చేస్తారు. బయలుదేరి వచ్చేసేసరికి ఇంటి దగ్గర ఇందు ఎక్కడా అని సుభాష్ని హాల్లోకి తీసుకొచ్చి, ఎక్కడుంది మీ ఆవిడ, అపర్ణ ఎక్కడుంది, ఇందు ఎక్కడుంది అంటూ నిలదీయడం మొదలు పెట్టేసరికి నీ ఆట కట్టించడానికి ఇంటి వారసుడిని తీసుకురావడానికి వెళ్ళారు అనేసరికి, ఇంటి వారసుడు ఎవరు అని చెప్పనగానే, నా కూతురు వైదేహి కొడుకు అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి, నీ కూతురు కొడుకు ఎక్కడున్నాడు, ఆ రోజు యాక్సిడెంట్లో అందరూ చనిపోయారు కదా అని చెప్పి మాట్లాడేసరికి, అందరూ చనిపోయారని నువ్వు అనుకున్నావు, కానీ మా దగ్గరికి చేరడం కోసం మా కొడుకు పోలికలతోనే వాడి మేనల్లుడు పుట్టాడు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడానికే నా భార్య వెళ్ళింది. ఇన్ని రోజులు ఒంటరిదాన్ని చేసి ఇందుని ఒక పని మనిషిలా ఆడించిన మీకు తగిన శాస్తి చెప్పడం కోసం నా మనవడు వస్తున్నాడు అంటూ చెప్పేసేసరికి ఈలోపు గేట్ సౌండ్ అవుతుంది. అందరూ కూడా గుమ్మం దగ్గరికి వచ్చి చూస్తూ ఉండగానే రాజు ఇటు ఇందు ఇద్దరు కూడా నడుచుకుని రావడం, పక్కన అపర్ణ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నిజమే, రాజ్ బావలాగే ఉన్నాడు అంటూ చెప్పేసేసరికి చూసి అలా షాక్ అయిపోతుంది. నిజమే, రాజులాగే ఉన్నాడు అని అలా ఆశ్చర్యపోయేసరికి, ఏంటి, నా మనవడు నా కొడుకులాగే ఉన్నాడని చూసి ఆశ్చర్యపోతున్నావా? నీ ఆట కట్టించడానికి నా మనవడు వచ్చాడు. ఇప్పుడు రాయించుకోవే నా మనవరాలి చేత పవర్ ఆఫ్ అటార్నీ. ఇన్ని రోజులు నీ పేరు మీద ఉంది కదా, ఆస్తి మొత్తం నా మనవరాలకే చెందుతుంది. ఈ రోజుకి నా మనవరాలకి 18 సంవత్సరాలు పూర్తయ్యాయి. తను మైనారిటీ తీరింది. తన ఆస్తి తనకే దక్కుతుంది. బెదిరించి రాయించుకోవాలనుకున్నావు కదా, ఇప్పుడు చేయవే అంటూ మాట్లాడేసరికి ఈ ముసలోడు ప్రాణాలు తీసేస్తాననగానే ఒక్కసారి రాజు కావ్య చేతిని వదిలి ముందుకు వెళ్ళి రేఖ చంప పగలగొడతాడు. ఎందుకంటే మొత్తం విషయాలన్నీ చెప్పేసింది కదా, ఇందుని ఎలా టార్చర్ పెట్టింది, ఏం చేసింది, ఎన్ని ఇబ్బందులు పెట్టింది, పని మనిషిలా చూసింది, ఇంటి వారసురాలి కూతుర్ని పని మనిషిలా చూసింది, అన్నీ కూడా చెప్పడంతో కోపం వచ్చి కొట్టేసేసరికి వాడు రేఖ భర్తను పట్టుకునేసరికి రేఖ కొంచెం వంగి పదండి బయటికి అంటూ జోక పట్టుకొని అందరినీ కూడా ఇంట్లోంచి బయటకు గెంటేసేసరికి, మిమ్మల్ని వదిలిపెట్ట, నువ్వేం చేస్తావే, నీ తల్లే ఏమీ చేయలేకపోయింది, నా ఫ్యామిలీని మొత్తం మట్టు పెట్టింది, నా మనవరాలకి నా మనవడు తోడుగా ఉన్నాడు, ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు, తక్షణమే నా ఇంటి నుంచి బయటికి వెళ్ళకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏంటి లాయర్ గారు ఇంకా ఇక్కడే ఉన్నారు, మీ మీద కూడా కంప్లైంట్ ఇవ్వమంటారా అంటూ చెప్పేసేసరికి, అంత శ్రమ వాళ్ళకెందుకు నానమ్మా, నేనే వచ్చాను కదా అంటూ నందు ఎంట్రీ ఇస్తుంది. ఇచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నువ్వెవరివే అనగానే, అపూర్వ కూతుర్ని, ఆ రోజు నన్ను ఇంట్లో నుంచి టార్చర్ పెడుతుంటేనే కదా ఇంట్లోంచి పారిపోయాను, నీకు భయపడి పారిపోయాను అనుకుంటున్నావా? ఇక్కడ ఉంటే ఎప్పటికీ ఇలాగే ఉంటాను, నీ మీద పగ తీర్చుకోవాలి అంటే నేను ఇక్కడి నుంచి బయట పడాలి అన్న ఒకే ఒక్క కారణం చేత ఇంట్లోంచి నేను బయటికి వచ్చేసాను అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నిజమా?
నువ్వు అపూర్వ కూతురువా అనగానే అవును, మా అమ్మ పోలీస్ కాబట్టి నేను పోలీస్ అయ్యి నీ ఆట కట్టించడానికే నేను పోలీస్ అయ్యి వచ్చాను అంటూ చెప్పేసేసరికి ఇంకా అందరూ ఒకేసారి నా మీద దాడి చేశారు. ఇన్ని సంవత్సరాలుగా ఈ ఆస్తి నాకు దక్కుతుందని ఎన్నో ఆశలు పెంచుకున్నాను, కానీ ఆస్తి నాకు దక్కలేదు, ఆస్తి నాకు దూరం అయిపోయే పరిస్థితి వచ్చింది అని ఇంకా ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇంకా రుద్రాని కూతురు రేఖ అయితే. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి రుద్రాని కూతురు అనుకున్నవేమి కూడా జరగకుండా ఆస్తి మొత్తం మళ్ళీ వీళ్ళకే రావాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో